అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను చేసిన రచ్చజాలు అన్నట్టు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఎందుకులే నేను చెప్పడం, మీరే చూడండి ఒకసారి ఆయన ఏమన్నాడు. వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు నెక్స్ట్ కూడా టీడీపీ ప్రభుత్వం ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం లేదు పొట్టేల తల నరికినట్ట రప్పా మంచిది. ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ మంచిదే. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ అని ఆయన అంటున్నాడు. అది ఓకే, అది ఒకవేళ దేవుడి దయ వల్ల జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఈయన వాళ్ళ అభిమానస్తుడు, వాళ్ళ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంకి వెళ్తా ఒక ఫ్లెక్సీని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తిరుపతి గంగమ్మ జాతరలో వేట బలిచ్చినట్టుగా రప్ప నరుకుతాం అని ఒక ఫ్లెక్సీ పట్టుకుంటే దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్లో అక్కడున్న పాత్రికేయులు ఎవరో ఇట్లా పట్టుకున్నాడు అని అడిగితే దానికి ఈయన నరుకుతామంటే మంచిదేగా అంట. మంచిదా నరకటం? తొక్కుకుంటూ పోతాం, నరికేస్తాం, పొడి చేస్తాం, బలిస్తాం. ఈ మాటల ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు అయ్యి నరుకుతా, పొడుస్తా, తొక్కుతా ఉంటే చూడటానికి ఇది 2019 నుంచి 24 దాకా ఉన్న రాజారెడ్డి రాజ్యాంగం అమలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. ఆ విషయాన్ని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. 2024 ఎన్నికల తర్వాత నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తూచా తప్పకుండా అమలవుతుంది. ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే వాళ్ళ అధికార అహంతో ప్రజల మీద తిరగబడి ప్రజల్ని రాబందుల్లాగా పీక్కొని తిన్నారో వాళ్ళందరి మీద అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాది అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ తప్పు చేస్తే పిల్లలు తప్పు చేసి ఉండొచ్చు, ఇట్లాంటి ప్లే కార్డ్స్ని పట్టుకోవడం తప్పు, సమాజంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశాలు వస్తాయి ఇట్లాంటివి పట్టుకుంటే, వాళ్ళు చేసింది తప్పు, నేను మా కార్యకర్తలకి నాయకులకి చెప్తాను ఇట్లాంటి రిపీట్ అవ్వద్దని అని మాట్లాడేవాడు. ఈ ఉన్మాది రప్ప నరుకుతాడు, మంచిదేలా అంటున్నాడు. రప్ప నరికితేనే 151 మధ్యలో 5 నరికారు. ఈసారి మళ్ళీ రప్ప నరికితే ఆ 2 ఒకటి ఎగిరిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకు సంబంధించిన మనుషులు కానీ కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క మంచి లక్షణం అన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? మొన్నేమో తెనాలి వెళ్ళాడు, ఐతానగర్లో గంజాయి తాగి రచ్చ చేసే వాళ్ళకి పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. పొదిలిలో పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కావాలని చెప్పి వెళ్ళి అక్కడున్న మహిళల మీద ఈయనకు సంబంధించిన గంజాయి బ్యాచ్ తోటి చెప్పులు రాళ్ళు వేపించి అక్కడ శాంతి భద్రతల సమస్యను తీసుకొచ్చాడు. నిన్న బెట్టింగ్ వేసి ఆ డబ్బులు కట్టలేక ఇంట్లో గొడవలతో మనస్తాపం చెంది నాగమల్లేశ్వరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం 10 రోజుల తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్న సంవత్సరం 10 రోజుల తర్వాత ఈయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా 2 సావులకు కారణమైంది కాక వాళ్ళ అభిమానులు ఇట్లాంటి ఫ్లెక్సీలు పట్టుకొని జనాలను రెచ్చగొడుతుంటే మళ్ళీ దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఒక మైండ్ ఉన్నాడు, మానవత్వం ఉన్నాడు, నిజంగా సమాజం గురించి ఆలోచించేవాడు ఎవడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? ఈయన కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ హింసని ప్రేరేపించే విధానాలు ఎన్నున్నాయో అన్ని విధానాలు ఈయన తీసుకుంటున్నాడు. మరి ఈయనకి అతి త్వరలో ఈయన కూడా లోపలికి వెళ్ళిపోతాడేమో అని డౌట్ ఏమన్నా వచ్చిందేమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల సమస్యను తీసుకురావటమే ఈయన పరమావధిగా ఈయన ఇటీవల చేపట్టిన పర్యటనలన్నీ ఉన్నాయి. తాగుబోతులకి, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్లు వేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మరి సభ్య సమాజానికి ఈయన ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడో ఏమో అర్థం కావట్లా. సామాన్యులు ఖచ్చితంగా ఈయన చేస్తున్న ప్రతి పనిని చూస్తున్నారు. ప్రతి ఒక్క విషయం మీద
ఆలోచన కూడా చేస్తారు. ఏంటి జగన్మోహన్ రెడ్డికి మైండ్ ఏమైనా చెలిచిందా, పూర్తిగా బ్రెయిన్ ఏమన్నా దెబ్బతిందా, ఈయన సైకియాట్రిస్ట్ చూపించుకుంటే బాగుంటుంది, ఇంత మానసికంగా ఇంత ఇబ్బంది పడతా ఇట్లాంటి సభ్య సమాజంలో ఈయన రాజకీయాలు చేయటం అవసరమా అని ఆలోచించేటువంటి జనాలు కూడా చాలామంది ఉన్నారు. విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, ఆ తప్పును ఒప్పుకోకపోగా తప్పు చేసిన వాళ్ళని వెనకాల వేసుకొని వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ, నీ నాయకులు కానీ, నీ కార్యకర్తలు కానీ ఇప్పుడు రప్పా నరుకుతాం, తొక్కి పడేస్తాం, ఒక్కొక్కటి తాట తీస్తాం అని మాట్లాడే కొంతమంది సైకోలు కానీ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రప్పా నరకాలన్నా, తొక్కుకుంటూ పోవాలన్నా, చంపేయాలన్నా, బలివ్వాలన్నా, ఏది చేయాలన్నా 2029 ఎలక్షన్లో మీరు గెలవాలి. ఆ గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తారో అప్పుడు సమాజం ఒప్పుకునిద్దో ఒప్పుకోదో, మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉండిద్దో ఇంకోటి ఉండదో చాలా ఉంటాయి. కానీ ఇదే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఈ విధంగా రెచ్చగొట్టుకుంటూ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరిని ఆపుతున్నారు, ఎమ్మెల్యేలతో సహా. నువ్వు వాళ్ళని పెట్టిన మానసిక క్షోభ నువ్వు అధికారంలో ఉండగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని నువ్వు పెట్టిన చిత్రహింసలు, వాళ్ళ కుటుంబాల్లో నువ్వు పెట్టిన బాధ ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు సహించే పరిస్థితుల్లో లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించండి, జగన్ చేశాడని మనం చేస్తే మనకి జగన్కి తేడా ఏంటి, జగన్ ఒక ఉన్మాది, జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఆయన చేశాడని మనం చేయకూడదు, మీరు కంట్రోల్లో ఉండండి అని చెప్తున్నారు కాబట్టి ఆగుతున్నారు. నువ్వు గత 2-3 పర్యటనలో తీవ్రంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, రెచ్చగొట్టే ఫ్లెక్సుల్ని ప్రమోట్ చేయటం, ఇట్లాంటివి చేస్తే నువ్వు ఇవన్నీ చేయాలంటే నీ అభిమానులు, నీ సైకో గ్యాంగు, నీ గంజాయి బ్యాచ్, ఈ ప్లకార్డులు పట్టుకున్న ఇవన్నీ చేయాలంటే నువ్వు అధికారం ఎప్పుడు వచ్చిద్దా అని అరువులు చేసి వెయిట్ చేయాలి. నీకు అధికారం వచ్చే సమస్య లేదు. నువ్వు జీవితంలో ఇంకోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఓటేరు. నువ్వు ఇట్లా ఉన్మాదంగా ప్రవర్తిస్తుంటే నీకెవడు ఓటేస్తాడులే. కానీ అదే నీ సైకోలు, నీ రౌడీ గ్యాంగులు, నీ గంజాయి బ్యాచ్ల మీద రప్ప నరకాలన్నా, బలియాలన్నా, ఏట కొడవలతో దాడి చేయాలన్నా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా కసి ఉంటుంది. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిమిషమే పని. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పినవన్నీ, నీ కార్యకర్తలు చెప్పినవన్నీ, నీ సైకో బ్యాచ్ చెప్పినవన్నీ చేయటం 5 నిమిషాల పని. మా నాయకత్వం గొప్పది. మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని సంయమనం పాటించమంటున్నాడు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడమంటున్నాడు. నువ్వు సైకోవు కాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు కాబట్టి, నువ్వు అందరినీ ఇబ్బంది పెట్టావు కాబట్టి మేము కూడా అలా చేయటం కరెక్ట్ కాదు. నీ నాయకుల కుటుంబాలను కూడా బాధపడతాం మాకు ఇష్టం లేక ఆయన మాటిని తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ చాలామంది నాయకులు మెదలకుండా ఉంటున్నారు, ఏమి చేయలేని పరిస్థితిలో. అంతేగాని నువ్వేదో రెచ్చగొడితే రెచ్చిపోతారు, నా సైకో గ్యాంగ్ నేను ఏది చెప్తే అది చేస్తారు, నా మాట శిరోధార్యంగా భావిస్తారు, అవసరమైతే చంపుతారు అనుకుంటే అనవసరంగా వాళ్ళని బలి చేసిన వాళ్ళతో మీడియా ముందుకు వచ్చినప్పుడు కానీ, నువ్వు జనాల మధ్యలోకి వచ్చినప్పుడు కానీ ఒక రాజకీయ నాయకుడిగా పద్ధతిగా రాజకీయం చేయటం నేర్చుకో. ఇది నువ్వు చిన్నప్పుడు స్కూల్లో పేపర్లు దొంగతనం చేసినంత ఈజీ కాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయడం అంటే. 2019లో నీకు అధికారం ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు. లేకపోతే నీకు ఇన్ని కొమ్ములు వచ్చాయి కాదు. జనాల్ని బేసిక్గా నువ్వు పిచ్చోళ్ళ లెక్క ట్రీట్ చేస్తున్నావు. 4 రోజులు 4 ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారులే, మనం ఏదో విధంగా విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారు, అది ఇల్లిటరేట్స్ అందరినీ రెచ్చగొట్టి గ్రామాల్లో మళ్ళీ పబ్బం గడుపుకుందాం అనే పొజిషన్లోకి నువ్వు వచ్చావు. అందుకే నీ విపరీతం అంతా ఇదే కనపడుతుంది, అర్థమవుతుంది ఇదే. కాబట్టి దయచేసి నీ ఫ్యాన్స్కి చెప్పుకుంటావో, నీ గంజాయి బ్యాచ్కి చెప్పుకుంటావో, నీ అనుయాయులకు చెప్పుకుంటావో, నీ రౌడీ గ్యాంగులకు చెప్పుకుంటావో క్లారిటీగా చెప్పు. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే పద్ధతిగా చేయటం నేర్చుకోండి. దయచేసి సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వు అలా చెప్పలేదనుకో, శాంతి భద్రతల సమస్య రాకుండా ఏమి చేయాలో కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకత్వానికి, లోకల్లో ఉండే ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికీ తెలుసు. ఆ ప్రకారం వెళ్తే ఇక నువ్వు బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్ నుంచి కాలు కూడా బయట పెట్టిన పరిస్థితులు వస్తాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి
నీ కార్యకర్తల్ని, నీ సైకో గ్యాంగులందరినీ జాగ్రత్తగా ఉండమని, పద్ధతిగా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా నువ్వు పద్ధతిగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున నేను నిన్ను కోరుకుంటున్నా. అర్థమైందా జగన్ రెడ్డి? నరికితే నరికారు, మంచిదే కదా. ఏంటి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు? నువ్వు అర్జెంటుగా సైకాలజిస్ట్ని చూపించుకో, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు. నీకోసం ఒక మెంటల్ హాస్పిటల్ కొత్తది కట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఉంది, వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ ఉంది. ఒకవేళ పొరపాటును నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో ఎత్తే కాత్తికూత్త పిచ్చుండోళ్ళు కూడా నీకులా సైకోలు అయిపోతారని భయంగా ఉంది నాకు. నువ్వు అర్జెంటుగా నీకోసం ఒక కొత్త హాస్పిటల్ కట్టాలి. నీకు, నీ గంజాయి బ్యాచ్కి, నీ రౌడీ గ్యాంగ్కి, నీ సైకో గ్యాంగ్కి మొత్తాన్ని లోపల తాళ్లతో కట్టేసి హాస్పిటల్ ఏమైనా ఉంటే అట్లాంటి హాస్పిటల్ ఒకటి కట్టి మిమ్మల్ని దాంట్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇంత సైకోయిజంగా, ఇంత శాడిస్ట్ లాగా బుర్ర లేకుండా ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? కొంచెం అన్న ఆలోచనతోటి మాట్లాడితే చాలా బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ విషయం నీకు చెప్పడానికి ఈ వీడియో చేశా. అందరికీ నమస్కారం.